project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. రాష్ట్ర ప్రజలకి మంచి జరగకూడదని చెప్పని ఇంత చండాల పనులు చేస్తుంటారు. దేవుడు చూస్తూ ఊరుకోడు, తప్పకుండా వీళ్ళకి తగిన శిక్షలు పెడతాడు. గతంలో 23 సీట్లు వచ్చినాయి, ముగ్గురికి ఈసారి 3 సీట్లు కూడా రావు. బీజేపీ కానీ జనసేనకి కానీ తెలుగుదేశం కలిపి 3 సీట్లు కూడా రావు వాళ్ళకి. ఎందుకంటే ఇటువంటి నీచపు పనులు చేసే వాళ్ళకి, నీచపు రాజకీయాలు చేసే వాళ్ళకి, పేదవాళ్ళ పొట్ట కొట్టే వాళ్ళకి ఓటు ఎవరు వేస్తారండి? టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇవ్వకూడదా? ఏమే బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నీకు? ఒక ఎస్సీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకొని ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి చదువుకున్న అతనితో పోటీ చేయించి గెలిపిద్దాం అనుకుంటే అతను ఎలా అవహేళన చేస్తావా? గతంలో ఎవరైనా ఎస్సీలో పుట్టాలా అని చెప్పి అంటావు. అదేవిధంగా ఇప్పుడు ఈసారి టిప్పర్ డ్రైవర్లు అంటే డ్రైవర్లు నీ కారుకి డ్రైవర్ లేకపోతే నువ్వు బయటకు వెళ్తావా? నీ కారుకి చంద్రబాబు కారుకి డ్రైవర్ లేకుండా బయటికి వెళ్ళగలుగుతాడా? అతని కారుకి డ్రైవర్ కావాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డ్రైవర్లు కావాలి, ఆ డ్రైవర్లు మాత్రం ఎమ్మెల్యేలు కాకూడదు. అదేనా నీ నీతి? ఇదేనా నీ జాతి? నువ్వు మాట్లాడేది ఇదేనా? ఇటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అవసరమా? ఈరోజు సుమారు 60 లక్షల పైబడి పెన్షన్దారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నీ మీద ఖర్చు తీర్చుకుంటారు గ్యారంటీగా. ఈ పెన్షన్దారులు అందరూ కూడా నీ మీద ఖర్చు తీర్చుకుంటారు. వాలంటీర్లు లేకపోతే ఏ విధంగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వగలుగుతారు? ఆ వ్యవస్థ ఎలా ఉంది చెప్పండి? ఏ విధంగా ఇవ్వగలుగుతారు? ప్రతి నెల 1వ తారీఖు నాడు, 1వ తారీఖు రాగానే ఉదయం 5 గంటలకి సూర్యుడు ఉదయిస్తాడో తెలియదు కానీ వాలంటీర్లు వెళ్ళి పెన్షన్ ఇస్తారు. అది మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఈరోజు 1వ తారీఖు నాడు నీ దుర్మార్గపు నీచ రాజకీయాలతో అవ్వాతాతలను ఏడిపిస్తున్నావు, దివ్యాంగులను ఏడిపిస్తున్నావు, వితంతువులను ఏడిపిస్తున్నావు. ఆ ఏడుపు నీకు తగలకపోదు. నువ్వు సర్వనాశనం అయిపోతావు చంద్రబాబు. వీళ్ళ ఏడుపుతో చంద్రబాబు సర్వనాశనం అయిపోతాడు. నేను వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, పెన్షన్దారులకి, అమ్మ ఒక్క 2 నెలలు ఉపయోగపట్టండి, 2 నెలలు ఉపయోగపట్టండి. మళ్ళీ వాలంటీర్ ద్వారా మీకు పెన్షన్ పంపించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దరిద్రుడు ఒకడు మైసూరు బజ్జీ అని చెప్పని వాడు చెప్తున్నాడు, ఇంటింటికి పెన్షన్ ఎలా ఇస్తారా నీకు? దద్దమ్మ నీకు 60 లక్షల మందికి ఏ విధంగా ఇంటికి వెళ్ళగలుగుతారా వాలంటీర్ లేకపోతే? బుద్ధి జ్ఞానం ఉందిరా? తాగిన మైకం దిగదు నీకు, తాగిన మత్తులో మారుతాను ఇష్టం వచ్చినట్టు. తాగుబోతుగాడికి ఏ విధంగా పెన్షన్ పంచి పెడతా చెప్పరా నువ్వు? ఒక పక్కేమో పెన్షన్లు ఆపని చెప్పి మీరేమో లెటర్లు ఇస్తారా? మళ్ళీ పెన్షన్లు పంచిపెట్టమని నాటకాలు ఆడతావు నువ్వు. తాగుబోతు దద్దమ్మ. ఇటువంటి దద్దమ్మలకి ఓటే బాకండమ్మా. ఇటువంటి దద్దమ్మల వల్ల పేదలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది. నేను దయచేసి ఒకటి చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక్క 2 నెలలు ఉపయోగపట్టండి, మీకు మంచి రోజులు వస్తాయి. ఇటువంటి దద్దమ్మల్ని, యదవల్ని, దుర్మార్గుల్ని ఏర్పారేద్దాం. హైదరాబాద్లో పడే వీళ్ళందరినీ కూడా జగనన్నతో ఈ రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి జరుగుద్దని మాత్రం మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. నిమ్మగడ్డ రమేష్ ఎవరు మనిషి? పార్క్ హైత్ హోటల్లో ఎవరితో కలిశాడు? ఎన్నికల కమిషనర్ గుండంగా అప్పట్లో సుజనా చౌదరిని, కామినేని శ్రీనివాస్ని పార్క్ హైత్ హోటల్లో ఒక ఎలక్షన్ కమిషనర్గా ఉండి కలిసిన వ్యక్తి అతను కాదా? చంద్రబాబు తొత్తు కాదా అతను? చంద్రబాబు పాలేరు కదా? చంద్రబాబు గూడిగం చేసే వ్యక్తి కదా? వీళ్ళకేమో ఇప్పుడే కొత్త ఫారమ్స్ అన్ని గుర్తుకొచ్చినాయి. వీళ్ళందరికీ కూడా ఏ సంస్థ పెట్టినా కానీ ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి చెడు చేసే సంవత్సరం మనకు అవసరమా? హైదరాబాద్లో కూర్చొని ఆంధ్ర రాష్ట్రాల మీద విషం కక్కుతున్నారు. ఇటువంటి వృద్ధులు మనకు అవసరమా? ఇటువంటి శక్కులను మనకు అవసరమా? నిమ్మగడ్డ రమేష్ ఎవరు మనిషి మీకు తెలీదా? రఘురామకృష్ణరాజు ఎవరు మనిషి మీకు తెలీదా? వీళ్ళందరూ ఎవరి కింద పనిచేస్తారో తెలీదా మనకి? చంద్రబాబు గూడికం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా. అందుకనే ఈ రాష్ట్ర ప్రజల మీద కక్షతో విషం జల్లుతున్నారు. వాళ్ళు ఎంత కక్ష సాధించుకున్నా, ఎంత విషం చల్లాలనుకున్నా ఈ 2 నెలలే. 2 నెలల తర్వాత వీళ్ళందరినీ తరిమి కొడతాం. జగనన్న వస్తాడు ముఖ్యమంత్రిగా, వీళ్ళందరినీ తరిమి కొడతాం. పేద ప్రజలకి మంచి చేస్తామని కూడా మేము తెలియజేపరుచుకుంటున్నాం. సిగ్గు సెరవు ఉండక్కల్లా ప్రజలకేమో మోసం చేస్తూ ప్రజలకి పెన్షన్ అందకుండా చేసి, అమ్మ ఇప్పటిదాకా ఏ రోజైనా కానీ
1వ తారీఖు కాకుండా పెన్షన్ ఎప్పుడైనా ఇవ్వడం జరిగిందా? ఎవరైనా కానీ కంప్లైంట్ చేశారు మీకు? 1వ తారీఖు ఉదయం 5 గంటలకే వాలంటీర్లు చిరునవ్వుతో వెళ్ళి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు. ఒక్కొక్కసారి దివ్యాంగులు కానీ ఎవరైనా వృద్ధులు హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి పెన్షన్ ఇచ్చారు వాళ్ళకి. అటువంటి ప్రభుత్వం మాది. ఈసారి ఇలా జరగడానికి కారణం ఏంటి? చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి గారు, మా చెల్లెమ్మ, వీళ్ళు కదా కారణం. నిజంగా బుద్ధి ఉంది వీళ్ళకి. పేద ప్రజలే కడుపు కొట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే పేద ప్రజల్ని మంచిగా చూడలేని వాళ్ళు వీళ్ళు. దయచేసి ఇటువంటి దుర్మార్గులు మాత్రం దగ్గరికి రానివద్దని మాత్రం రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటున్నాను. లోకేష్కి జెట్ కేటగిరీ ఎందుకమ్మా? పప్పుగాడికి అవసరమా? మంగళగిరిలో గెలవలేడు. మంగళగిరికి మందలగిరికి తేడా తెలియదు అతనికి. ఏదో వాళ్ళ నాన్న పుణ్యమా అంటూ దొడిదారిన మంత్రి అయ్యాడు. ఈసారి ఎమ్మెల్యే కాలేడు. ఎందుకు అతనికి జెట్ కేటగిరీ బొక్క తప్ప ఆయనకి ఎందుకు ఉపయోగం ఉంది? అతనికి ఏమన్నా సమర్థత ఉందా? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి లాగా మంచి చేసే ఆలోచన ఉందా? దుర్మార్గాలు, కుట్రలు, కుతంత్రాలు వేసిన కండ వల్ల మళ్ళీ వేస్తుంటారు వేరే వాళ్ళకి. వాళ్ళ పార్టీ వాళ్ళకి మళ్ళీ కండ వేసి మా పార్టీ కొత్తగా వచ్చారని చెప్పుకుంటారు. వీళ్ళ మాటలు యాషాలు నమ్మే పరిస్థితి లేదు. జడ్ కాదు, ఏ టు జడ్డు అన్ని కేటగిరీలు పెట్టుకో, మాకే నష్టం. ఏ నుంచి జడ్ వరకు అన్ని కేటగిరీలు పెట్టుకోమని చెప్పండి, మాకేం నష్టం లేదు. రాష్ట్ర ప్రజలకు మంచి చేయమని మాత్రం మీ ద్వారా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.